హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం పానీపూరిలోకి యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. చూడండి, నేను ఇక్కడ ఉడికించి ఒక 3 ఆలూస్ తీసుకున్నాను, మీడియం సైజు. నెక్స్ట్ కాబూలీ శనగలు ఒక కప్పు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పుదీనా, నెక్స్ట్ కొత్తిమీర, నెక్స్ట్ ఆనియన్స్ ఒక 2 తీసుకున్నాను. ఒక 3 ఏమో పచ్చిమిర్చి, ఒక ఇంచు మందమేమో అల్లం ముక్క తీసుకున్నానండి. తర్వాత వచ్చేసి నార్మల్ సాల్ట్, నల్లుప్పు అంటారు కదా, నల్లుప్పు నార్మల్ సాల్ట్ తీసుకున్నాను. తర్వాత చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనము ఒక జార్ తీసుకొని, మిక్సీ జారు, దాంట్లో మనము తీసుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అండి, అల్లం ముక్క, ఇప్పుడు మనము చెప్పుకున్నాం కదా నల్లుప్పు, అది కూడా దాంట్లో వేసుకుందాము. ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇది మనము పానీపూరిలో జ్యూస్ యూజ్ చేస్తాం కదా, ఆ జ్యూస్ కోసం అండి. చూడండి, అలా మిక్సీ పట్టేసుకొని ఒక కప్పు వాటర్ పోసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకున్నామండి. పట్టుకోగానే చూడండి అంత మెత్తగా అయ్యింది, గ్రేవీలాగా. దాన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేద్దాము. మెత్తగా పట్టుకోకపోతే స్ట్రెయిన్ చేయాల్సి ఉంటుందండి. చూస్తున్నారు కదా, అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా చింతపండు, దాన్ని పిసికేసి జ్యూస్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకుందాం. చూస్తున్నారు కదా, అలా జ్యూస్ పక్కన పెట్టుకోవాలి. మాకు సరిపోద్దని కొంచెం ఒక నిమ్మకాయంత నానబెట్టుకున్నానండి. మీకు కొంచెం పులుపు కావాలంటే కొంచెం ఎక్కువ నానబెట్టుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఆలూని ఉడికించి పెట్టుకున్నాం కదా, వాటిని స్మాష్ చేద్దాం. మెత్తగా ఉడికితే బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు మనము దీంట్లోనే కాబూలీ శనగలు కూడా వేసి స్మాష్ చేద్దాం లైట్గా. చూడండి, మీకు ఇలా కాకుండా కావాలంటే మిక్సీలో కూడా వేసి లైట్గా ఒక తిప్పుకోవచ్చండి. నాకు అవసరం లేదనిపించి నేను హ్యాండ్ తోటే చేసేస్తున్నాను. ఇప్పుడు మనము కొత్తిమీర కూడా దాంట్లో కొంచెం వేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ అని చెప్పుకున్నాం కదా, అవి కూడా పచ్చివే దాంట్లో వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకుందాం, కొంచెం కారం వేసుకుందాం, చూడండి నేను ఇక్కడ పానీపూరి మసాలా యూజ్ చేస్తున్నాను, అది కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ ఎవరెస్ట్ పానీపూరి మసాలా యూజ్ చేస్తున్నానండి. అదొక స్పూన్ వేసుకున్నాను. ధనియా పౌడర్ ఒక స్పూన్ వేసుకున్నాను. వేసుకొని మిక్స్ చేయాలి. అలా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు గరం మసాలా కూడా కొంచెం వేసుకుందాం, ఒక హాఫ్ స్పూన్ వేసుకుందాం.
ఇప్పుడు మళ్ళీ ఒక బౌల్ తీసుకొని మనము పుదీనా అవి జ్యూస్ చేసి పెట్టుకున్నాం కదా, పెద్ద బౌల్ తీసుకొని దాంట్లోకి షిఫ్ట్ చేసుకుందామండి. తర్వాత చింతపులుసు కూడా దాంట్లో వేయాలి. అలా చింతపులుసు మనము పుదీనా కొత్తిమీర అవి మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని రెండింటిని మిక్స్ చేయాలండి. తర్వాత పానీపూరి మసాలా కొంచెం వేసేసి మిక్స్ చేసుకుందాము. అంతే అండి, పానీపూరి జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను బయట నుంచి తెప్పించానండి. పానీపూరిని కూడా తీసుకుందాం. పానీపూరి తీసుకొని ఒక హోల్ పెట్టుకొని దాంట్లో మనము ఫస్ట్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి పప్పులు, ఆలు, కాబూలి శనగలు, ఆలు, దాన్ని దాంట్లో కూర్చుకోవాలి. కూర్చుకొని తర్వాత ఈ జ్యూస్ నింపుకొని తినాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో చేసుకుంటే ఆ ఫ్రెష్నెస్సే వేరండి. ఎంతో నీట్గా చేసుకుంటాము. అలాగే స్టమక్ కూడా క్లియర్ అవుతుందండి. అలాగే అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ మొత్తం నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే అండి, వీడియో కంప్లీట్గా చూశాక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ అండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా, అలా అన్ని పానీపూరీలో పెట్టుకొని మనము జ్యూస్ దాంట్లో నింపుకొని తినేసేయాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, మా పాప ఎలా ఎంజాయ్ చేస్తుందో, అలాగే మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.